Hi students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి 8 గంటలకి అయితే అందరు పెట్టుకోవాలి. మరి 8 PM టుడే 8 PM అయితే పెట్టుకోవాలి. మరి కొంతమంది కొన్ని సందేహాలు అడుగుతున్నారు. మనకి ఎన్ని జరుగుతున్నాయి? 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, ఐఎస్టీ మొత్తము 127 ఇన్స్టిట్యూట్లు అమ్మ. 127 ఇన్స్టిట్యూట్లు మీకు వివిధ రకాల బ్రాంచెస్ కానీ ఈ జోసా కౌన్సిలింగ్లో అవైలబిలిటీ ఉండయి. ఈ 127 ఇన్స్టిట్యూట్లో రేపు మాక్ వస్తుంది. రేపు 2 గంటలకి 2 PMకి మాక్ కౌన్సిలింగ్ వస్తుంది. ఈ మాక్ కౌన్సిలింగ్లో ఎక్కడికి ఎవరికి ఏ సీట్ అంటే ఇది ఫైనల్ కాదు. మీరు కొంతమంది మాక్ అంటే మాకు సీట్ వచ్చింది అంటున్నారు. అట్లా కాదు. మాక్ అంటే ఒక అంచనా అనమాట. అంచనాకి రావటము, అంచనాకు వస్తుంది. మాకంటే ఒక అంచనా వస్తుంది. మీరు కావాలంటే మీ యొక్క ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి మాక్ ఎప్పుడు ఉందో రేపు 2 గంటలకు ఉంది. తర్వాత 11 తారీఖుని 9వ తారీఖు రేపు కదా, 10, 11ని మరి ఇంకో మాక్ ఉంది తట్టుకుని. మాక్ 1, మాక్ 2 2 ఉన్నాయి. ఒక అంచనా మరి ఆల్రెడీ మరి ఇది ఈరోజే లాస్ట్ డేటా అంటే మరి మనం 8 గంటల తర్వాత కూడా 8 PM తర్వాత కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆప్షన్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. కానీ 8 గంటల వరకు ఎవరైతే అప్డేట్ చేశారో ఈరోజు 8 గంటలు వాళ్ళకి రేపు మాకు రిజల్ట్స్ వస్తాయి. ఆ డేటాను మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది అర్థమైంది. నిన్ను పెడతా ఉంటే వాళ్ళు తీసుకోరు కదా. వాళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటారు. రేపు 9 గంటలకి ఇవాళ ఎంత మనకి తారీఖు 8వ తారీఖు 8 గంటలు నైట్ 8 గంటల లోపు ఎవరైతే డేటాను అప్డేట్ చేస్తారో జోసాలో వాళ్ళకి రేపు 2 గంటలకి మాకు రావటం అయితే జరుగుతుంది. సరే మరి నేను నైట్ 10 o'clockకి అప్డేట్ చేశానంటే ఆ డేటాను మాత్రం తీసుకోరామా. రేపు నైట్ 10 o'clockకి అప్డేట్ చేసిన డేటాని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. మరి అదేవిధంగా చెప్తుంటే కొంతమంది స్టూడెంట్స్ సార్ మరి మన మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు. సరే నేను ఐఐటి పెట్టాను సార్, లిస్టు ఎన్ఐటి పెట్టాను, తర్వాత IIIT పెట్టాను, GFTLI పెట్టాను, కానీ ఒక్కోదానికి ఒక్కొక్కటి వచ్చిద్దా, నాకు ఒక్కో సీట్ అలాట్మెంట్ అవుతుంది అంటే దీనికి అప్లై అంటే 1, 2, 3 అంటే 4 రకాలు అప్లై చేశారు కొంతమంది. మరి 4 రకాల సీట్ అలాట్మెంట్ ఇస్తుందని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి తెలిసి అడుగుతున్నారో తెలియదు అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా 127లో మీకు వచ్చేది ఓన్లీ ఇవన్నీ 127 ఇన్స్టిట్యూట్స్, 127 ఇన్స్టిట్యూట్స్. ఈ 127లో మనకు వచ్చేది ఏంది? ఒక్క కాలేజ్ మాత్రమే వచ్చింది. ఓన్లీ 1 కాలేజ్ 1 బ్రాంచ్ మాత్రమే రావటం జరిగింది. మీరు 600 కానీ 500 కానీ ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నా ఒక్క ఆప్షన్స్ మాత్రమే వస్తుంది. మనం ఎందుకు పెట్టుకుంటున్నాం సార్? మరి అలాంటప్పుడు మరి ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవడం ఎందుకంటారు అడుగుతారు మీరు కూడా. మీ డౌటే నేను అడుగుతున్నా. అదే నేనే డౌట్ అడిగి నేనే ఆన్సర్ చెప్తా. మరి ఆప్షన్స్ అయితే మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎక్కడ వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు సపోజ్ ఒక స్టూడెంట్కి బాంబేలో మరికి ఒక అంచనాకు రావచ్చు, అతనికి బాంబే మిస్ అయ్యి మెడ్రాస్లో రావచ్చు, మెడ్రాస్ కానీ ఢిల్లీ కానీ చెప్పలేం కదా. అందుకని మనం మిస్ అవ్వకూడదు. ఏది కూడా మనం టార్గెట్ని మిస్ అవ్వకుండా అది ఎక్కడ మిస్ అయినా కానీ సరే బాంబే రాలేదు, మెడ్రాస్ అన్న రావాలి, ఢిల్లీ అన్న రావాలి. అదేవిధంగా ఎన్ఐటీలో పెట్టాడు. ఎన్ఐటీలో పెట్టిన అతనికి తిరుచిలో వస్తుంది అనుకున్నాడు, అతనికి వరంగల్లో రావచ్చు. ఇట్లా సపోజ్ తిరుచిలో మరి CSE రావాలనుకున్న వాడికి మరి ECE రావచ్చు, చెప్పలేం. అందుకని అలా మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మనము ఇన్ని ఆప్షన్స్ మనం 500 మరి 200 ఆప్షన్స్ మినిమం పెట్టుకుంటే రేపొద్దున మీరు ఎడిట్ చేయడానికి లేదు కదా. అందుకని మనకి జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. మనకి 90% జోసా కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెడితే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే. ఈ మాక్కి సంబంధించిన డౌట్ ఏంటంటే ఇప్పుడు మాక్ ఎప్పుడు వస్తుందో మనకు ఆల్రెడీ చెప్పాం కదా. రేపు మనకి 2 గంటలకి వస్తుంది. మాక్ 2 ఎప్పుడు వస్తుంది? మాక్ 2 ఎప్పుడు వస్తుంది? 11వ తారీఖు 12:30కి మధ్యాహ్నం 12:30కి వచ్చే అవకాశం ఉంది. దీనికి మీరేం చేయాలి?
ద డిస్ప్లే ఆఫ్ మార్క్ అలోకేషన్ టు బేస్డ్ ఆన్ చాయిస్ ఫీల్డ్ బై క్యాండిడేట్ జూన్ 10వ తారీఖు అంటే మంగళవారం 10వ తారీఖు 5 గంటలకి ఎవరైతే చేస్తారో ఆ డేటాని మీరు మార్క్ ఇస్తారు. తర్వాత ఆటోమేటిక్గా క్యాండిడేట్ క్యాన్ లాక్ దేర్ చాయిసెస్. ఇక్కడ ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ద క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండ్ జోసా 20 ఎండ్స్. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 12వ తారీఖుని ఎండ్ అయిపోతుంది. 12వ తారీఖు జోసా ఎండ్స్ 12వ తారీఖుని క్లోజ్ అయిపోతుంది. మీకు డేటా పెడతానికి రాదు, ఏమీ రాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కూడా మరి ఈరోజు కొంతమంది డౌట్లు రావచ్చు. జూన్ 8 తర్వాత మనం అప్డేట్ చేసుకోవచ్చు. జూన్ 8 తర్వాత మీరు ఆప్షన్స్ పెడితే మీకు వెన్స్డే 11వ తారీఖు 12:30కి మార్క్ అలొకేషన్ 2 అంత టైం ఇవ్వకూడదు. నేను ఎందుకంటే స్టూడెంట్స్ని కొంతమందిని వీడియో చేయటం జరుగుతుంది. జూన్ 8 లాస్ట్. ఎందుకు చెప్తున్నానంటే మీరు మొత్తము కంప్లీట్ చేసుకోండి, ఆప్షన్స్ మొత్తం కంప్లీట్ చేసుకోండి అని సేఫ్ సైడ్ చెప్తున్నా. కొంతమంది స్టూడెంట్స్ సార్ మీరు ఎందుకు చెప్తున్నారు, ఇంకా టైం ఉంది కదా అంటారు. ఇంకా టైం లేదు. మనము ఈరోజు నైట్కి కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా మనం ఏదన్నా తప్పులుండా మిస్టేక్స్ ఉండా వాటిని కరెక్ట్ చేసుకుంటే టైం ఉండిద్దాం. లాస్ట్ వరకు, లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు కూడా మరి వెయిట్ చేయకూడదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 8 గంటల లోపు మీరు కానీ క్లియర్ చేసుకుంటే మీకు మార్క్ షీట్ అలాట్మెంట్లో మీకు సీట్ ఎక్కడ వచ్చిందని వరామరిగా ఒక అంచనాకి రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మరి ఏమైనా దాని తర్వాత ఏమైనా మోడిఫికేషన్లు పైది కిందది అంటే ఆప్షన్స్లో ప్రయారిటీ కానీ ఖరగ్పూర్ కానీ కాన్పూర్ కానీ ఐఐటీలో బాంబే కానీ ఇట్లా సపోజ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్ బెస్టా ఎలక్ట్రికల్ బెస్టా ఇలా అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉండే మోడిఫికేషన్స్ అనేవి. ఎలక్ట్రికల్ బెస్ట్ సార్ మరి పాల్కాడ్లో డేటా సైన్స్ ఉంది అది బెస్టా మరి వేరే చోట ఎక్కడ చెప్తాం మనం భువనేశ్వర్లో సిఎస్సి బెస్ట్ ఇలా రకరకాల క్వశ్చన్స్ మైండ్లో తిరుగుతూ ఉండే జనాల్లో. అందుకని మరి జనాలు కూడా కొద్దిగా ఈ 11, 12 ఈ తారీఖుల్లో 9, 10, 11 వరకు కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఈ రోజుకైతే మనకి జూన్ 8 వరకు 8 గంటల వరకు క్లోజ్ అయిన దానికి రేపు 2 గంటలకి మీకు మార్క్ షీట్ వచ్చేస్తుంది. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ, బాయ్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.